హాయ్ ఫ్రెండ్స్, మనము ఆర్ఎస్ అగ్రవాల్ నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నుంచి 41, 42 క్వశ్చన్స్ చూసుకున్నాం. 41 క్వశ్చన్ వచ్చేసి 12 పెన్నుల కొన్న ఖరీదు 8 పెన్నుల అమ్మకం ఖరీదుతో సమానమైతే లాభ శాతం అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే 12 పెన్నుల కొన్న ఖరీదు అంటే 12 పెన్నుల కొన్న ఖరీదు అంటే కొన్న ఖరీదు మనం దేంతో చూపిస్తాం, సిపితో చూపిస్తాం. 12 పెన్నుల కొన్న ఖరీదు సిపి ఈక్వల్ 8 పెన్నుల అమ్మకం ఖరీదుతో సమానమైతే 8 పెన్నుల అమ్మకం ఖరీదుని దేంతో చూపిస్తాం, ఎస్పిని అమ్మకం ఖరీదు అంటాం. ఇప్పుడు సిపి బై ఎస్పి ఏమవుతుంది, సిపి బై ఎస్పి ఈక్వల్ ఏమవుతుంది, సిపి బై ఎస్పి ఈక్వల్ ఏమవుతుంది 8/12 అవుతుంది. సిపి వాల్యూ ఎంత వచ్చింది, సిపి ఈక్వల్ 8, ఎస్పి వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది 12. లాభం ఎంత వస్తుంది మనకి, లాభం ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి చేసినట్లయితే మనకి లాభం వస్తుంది. ఎస్పి మైనస్ సిపి ఈక్వల్ 12 మైనస్ 8 ఈక్వల్ ఎంత వస్తుంది మనకి 4 వస్తుంది. అప్పుడు లాభ శాతం కనుక్కోమంటున్నాడు. లాభ శాతం ఈక్వల్ ఏమవుతుంది, లాభము బై కొన్ని వేల ఇంటూ 100. ఇక్కడ లాభం ఎంత వచ్చింది 4, కొన్ని వేల ఎంత 8 ఇంటూ 100. ఇప్పుడు 2 దీంట్లో 2 సార్లు పోతుంది, దీంట్లో 4 సార్లు పోతుంది. 2 దీంట్లో 2 సార్లు పోతుంది, 2 దీంట్లో 2 సార్లు పోతుంది. ఈ 2 దీంట్లో ఎన్ని సార్లు పోతుంది, 50 టైమ్స్ పోతుంది. అంటే లాభ శాతం వచ్చేసి ఎంత వచ్చింది మనకి, లాభ శాతం వచ్చేసి 50% అనేది మనకి ఆన్సర్ రావడం జరిగింది. లాభ శాతం ఈజ్ ఈక్వల్ 50% ఆన్సర్ వచ్చింది. 42 క్వశ్చన్ చూసుకున్నాం. 19 వస్తువుల కొన్న ఖరీదు 19 వస్తువుల అమ్మకం ఖరీదుకు సమానమైతే లాభ శాతం అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే 19 వస్తువుల కొన్న ఖరీదు, 19 వస్తువుల కొన్న ఖరీదు అంటే సిపి వాల్యూ, 16 వస్తువుల అమ్మకం ఖరీదుకు సమానమైతే లాభ శాతం అనేసి అడుగుతున్నారు. కాబట్టి సిపి బై ఎస్పి ఏమవుతుంది 16/19. సిపి వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది మనకి 16, ఎస్పి వాల్యూ వచ్చేసి 19 వచ్చింది. లాభం వచ్చి ఎంత వస్తుంది, లాభం వచ్చేసి ఎస్పి మైనస్ సిపి, ఎస్పి మైనస్ సిపి అంటే ఎంత వస్తుంది 19 మైనస్ 16 అంటే 3 లాభం వస్తుంది. లాభం అప్పుడు లాభ శాతం ఈక్వల్ ఏమవుతుంది, లాభ శాతం ఈక్వల్ లాభం ఎంత వచ్చింది, లాభము బై కొన్ని వేల ఎంత 16, లాభము బై కొన్ని వేల ఇంటూ 100. 4 దీంట్లో 4 16, దీంట్లో ఎన్నిసార్లు పోతుంది 25 టైమ్స్ పోతుంది. అంటే 75/4. దీన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది 3/4%. ఆన్సర్ వచ్చేసి మనకి 3/4%. ప్రాబ్లం చూసుకుందాం. 50 వస్తువుల అమ్మకం ఖరీదు 40 వస్తువుల కొన్న ఖరీదుకు సమానం అయితే లాభం లేదా నష్ట శాతం అనేసి అంటున్నాడు. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే 50 వస్తువుల అమ్మకం ఖరీదు ఎంత చూపిస్తాం, ఎస్పితో. 50 వస్తువుల అమ్మకం ఖరీదు 40 వస్తువుల కొన్న ఖరీదుకు సమానం అయితే, 40 వస్తువుల కొన్న ఖరీదు సిపి వాల్యూకి సమానం అయితే లాభం లేదా నష్టం అనేసి అంటున్నాడు. అప్పుడు సిపి బై ఎస్పి ఏమవుతుంది, సిపి బై ఎస్పి ఏమవుతుంది 50/40 అవుతుంది. అప్పుడు సిపి వాల్యూ ఎంత వచ్చింది మనకి 50, ఎస్పి వాల్యూ వచ్చేసి 40 వచ్చింది.
సిపి మైనస్ ఎస్పి చేసినట్లయితే ఎంత 50 మైనస్ 40 ఈక్వల్ టు ఎంత 10. ఎంత లాస్ వచ్చింది 10 వచ్చింది. అంటే కొన్న వేళ ఎక్కువగా ఉంది, అమ్మిన వేళ తక్కువగా ఉంది. లాస్ వచ్చేసి 10. నష్ట శాతము లాభమా లేదా నష్ట శాతం కనుక్కోమన్నాడు కాబట్టి నష్ట శాతం ఈక్వల్ నష్టము బై కొన్న వేళ ఇంటూ 100. నష్టం వచ్చేసి ఎంత వచ్చింది 10. నష్టము బై కొన్న వేళ ఎంత 50 ఇంటూ 100. 50 అనేది దీంట్లో ఎంత సరిపోతుంది 2 టైమ్స్ 20%. లాస్ వచ్చేసి నష్ట శాతం ఎంత వచ్చింది, నష్ట శాతము 20% వచ్చింది. ఆన్సర్ వచ్చి మనకి నష్ట శాతము 20% వచ్చింది. 44 లక్ష చూసుకున్నట్లయితే 110 మామిడి పండ్లను 110 మామిడి పండ్ల ఎస్పీతో 120 పండ్ల కొన్న ఖరీదు ముట్టింది, లాభ శాతం అనేసి అంటున్నారు. 110 మామిడి పండ్ల ఎస్పీతో 120 పండ్ల కొన్న ఖరీదు ముట్టింది, లాభ శాతము అనేసి అడుగుతున్నారు. 110 మామిడి పండ్ల ఎస్పీ అన్నాడు కాబట్టి ఎస్పీ ఈక్వల్ టు ఎంత 120 పండ్ల కొన్న ఖరీదు. 120 పండ్ల కొన్న ఖరీదు అంటే సిపి వాల్యూ. ఇప్పుడు సిపి బై ఎస్పీ ఏమవుతుంది, సిపి బై ఎస్పీ అంటే 110 బై 120. సిపి వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది, సిపి వాల్యూ ఈక్వల్ 110 రూపీస్, ఎస్పీ వాల్యూ వచ్చేసి 120. అప్పుడు మనకి లాభం వస్తుంది, ఎస్పీ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి. ఎస్పీ మైనస్ సిపి చేసినట్లయితే 120 మైనస్ 110 ఈక్వల్ టు 10 రూపీస్ అనేది లాభం, 10 రూపీస్ లాభం. అప్పుడు లాభ శాతము ఈక్వల్ టు ఏమవుతుంది, లాభ శాతం ఈక్వల్ లాభము బై కొన్న వేల ఎంత 110, లాభము బై కొన్న వేల ఇంటూ 100. 0కి 0కి క్యాన్సిల్ అవుతుంది అంటే 100/11. దీన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చుకున్నట్లయితే ఎంత వస్తుంది 9 1/11%. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, మనకి 9 1/11% అనేది ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి మనకి 9 1/11%. వాటిపై ప్రాబ్లం చూసుకున్నాం. 20 వస్తువుల కొన్న ఖరీదు X వస్తువుల అమ్మకం ధరతో సమానము, 25% లాభం అయితే X విలువ అనేసి అడిగాడు. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే 20 వస్తువుల కొన్న ఖరీదు, 20 వస్తువుల సిపి వాల్యూ X వస్తువుల అమ్మకం ధరతో సమానం, X వస్తువుల అమ్మకం ధరతో సమానం. అప్పుడు సిపి బై ఎస్పి ఏమవుతుంది X/20 అవుతుంది. సిపి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి X, ఎస్పి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 20. అప్పుడు లాభం ఎంత వస్తుంది మనకి, లాభము ఈక్వల్ ఎస్పి మైనస్ సిపి ఈక్వల్ టు ఏమవుతుంది 20 మైనస్ X అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 25% లాభం అయితే X విలువ అనేసి అన్నాడు కాబట్టి ఇప్పుడు లాభ శాతం కనుక్కుందాం. లాభ శాతము ఈక్వల్ లాభము బై లాభం ఇక్కడ ఎంత 20 మైనస్ X, లాభము బై కొన్న వేల ఎంత X ఇంటూ దేనికి సమానం ఇంటూ 100 ఈక్వల్ టు దేనికి సమానం, ఇక్కడ 25% లాభం అయితే అన్నాడు కాబట్టి ఈక్వల్ టు 25. ఇప్పుడు ఈ వాల్యూ చేసినట్లయితే 20 మైనస్ X ఇంటూ 100 ఈక్వల్ టు 25X. 2000 మైనస్ 100X ఈక్వల్ టు 25X. 2000 ఈక్వల్ టు ఏమవుతుంది 125X అవుతుంది. ఇప్పుడు X వాల్యూ ఈక్వల్ టు ఏమవుతుంది 2000/125. 25 ఏకం దీంట్లో ఎన్నిసార్లు పోతుంది 5 సార్లు, దీంట్లో 80 టైమ్స్ పోతుంది. 5 ఏకం దీంట్లో ఎన్నిసార్లు పోతుంది 16 టైమ్స్ పోతుంది.
ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది మనకి ఆన్సర్ 16 వచ్చింది. ఆన్సర్ వచ్చేసి మనకి 16 వచ్చింది వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా ఆర్ఎస్ అగర్వాల్ నుంచి మ్యాథ్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనరల్ స్టడీ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. కరెంట్ అఫైర్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇంకా నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే జాబ్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, అవి ఎవ్రీడే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ ఎవరైతే ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో మీరు ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత అంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.